హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 58వ భాగాన్ని వినేద్దాం. లేదు కానీ అలా ఎందుకు సడన్గా వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు అంది అభి. వెళ్ళిపోతే మంచిదే వదిన, మీకు ఒక తలనొప్పి తగ్గుతుంది, హ్యాపీగా బ్రతకచ్చు అంది అక్షత. నువ్వు మీ అన్నయ్యకి చెప్పను అంటే నీకు ఒక సీక్రెట్ చెప్తా అంది అభి. మా అన్నయ్యకి చెప్పొద్దా? ఏంటి అంత పెద్ద సీక్రెట్ అంది నవ్వుతూ. ఆ మాట వినగానే కొంచెం ముందుకు వంగి తన ఫోన్ తీసి అక్షత చేతిలో పెట్టింది అభి. ఏదో చెప్తానని ఫోన్ ఇస్తుందేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ వైపు కళ్ళు తిప్పింది అక్షత. జస్ట్ ఐ వాంట్ మీట్ యూ అంజలి అని అభి మెసేజ్ చేస్తే ఇంకా సింగిల్ టిక్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ. ఎప్పుడు మెసేజ్ చేసిందా అని డేట్ చెక్ చేస్తే వాళ్ళు ఇండియా రావడానికి వారం రోజుల ముందే అని అర్థమై, ఇన్ని రోజులు మెసేజ్ చూడనంత ఏం ఓడబడుస్తుంది ఈవిడ అంది వెటకారంగా. అదే అర్థం కావడం లేదు నాకు కూడా. ఎంత బిజీ అయినా ఒక్కసారైనా వాట్సాప్ చెక్ చేస్తారు కదా అంది అవి. అయినా అది మనుషులని ఈజీగా మార్చేస్తుంది, అలాంటిది ఫోన్ నెంబర్ మార్చదా, తీసి పడేస్తుంటుంది అంది లైట్ తీసుకుంటూ. అంజలి ఇదే నెంబర్ అమెరికా వచ్చిన దగ్గర నుండి వాడుతుందంట అక్షు అంది అవి. ఇప్పుడు ఏమంటా వదిన? అయినా ఆ ఈడియట్తో నీకు మాటలేంటి అంది అక్షత. అర్జున్ గారు అంజలిని ఎంత ట్రూగా లవ్ చేశారు, అంజలి కూడా ఆయన్ని అంతే ప్రేమించింది అనిపిస్తుంది నాకు అంది అభి. లవ్వా? బుల్షిట్, దానికి అసలు మాటలే అనవసరం, ప్రేమ లాంటి పదాలు వాడకవదిన కాస్త సీరియస్గా చెప్పింది. అది కాదు, నేను చెప్పేది ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. అర్జున్ గారు లాంటి ఒక క్లోజ్ వీవ్డ్ పర్సన్ ఒక వ్యక్తిని ఎలా ప్రేమించగలుగుతారు? తన ఎఫర్ట్ ఎంత హానెస్ట్గా ఉంటే ఆయన వాటిని రిసీవ్ చేసుకుని తనతో కలవడానికి ట్రై చేస్తుంటారు. ఒకవేళ తన ప్రేమే అబద్ధమైతే వాళ్ళ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత అయినా తెలిసిపోతుంది కదా. అసలు అంజలికి డబ్బు కావాలా, అందం కావాలా, హోదా కావాలా? అవన్నీ కావాలంటే అర్జున్ ఉన్నారు కదా. అతన్ని మించి అవన్నీ తను చేసుకోబోయిన అబ్బాయి దగ్గర అయితే లేవు కదా. మనం అనుకుంటున్నట్టు తను అర్జున్ గారిని డంప్ చేసింది అనుకుంటే ఇన్నేళ్ళలో తను మూవ్ ఆన్ అవ్వచ్చు కదా. అప్పటి తన పొజిషన్ కన్నా ఇప్పుడు ఇంకా బెస్ట్ పొజిషన్లో ఉంది కదా. చాలా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది కదా. మా ఆఫీస్లోనే మా ఎగ్జిక్యూటివ్ మేనేజర్ తనకి చాలాసార్లు ప్రపోజ్ చేయడం, ఫ్లర్ట్ చేయడం నా కళ్ళతో నేను చూశాను. అలాంటిది తను ఇంకా ఎందుకు అలా సింగిల్గా ఉంటుంది? అసలు అర్జున్ గారిని వదిలి వెళ్ళిపోయి ఇన్నేళ్ళు బ్రతికిన మనిషి ఎందుకు మళ్ళీ అతని లైఫ్లోకి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలే నాకు. అంజలి నేను కలిసి దాదాపు 6 నెలలు పనిచేశాం. షీఈస్ ద బెస్ట్ విమెన్. హానెస్ట్గా చెప్పాలంటే అసలు అంజలిని చూసిన నాకే నేను నచ్చను. తనలా ప్రాక్టికల్గా డెసిషన్స్ తీసుకోవాలి, తనలా స్ట్రాంగ్గా ఉండాలి, తనలా ముక్కుసూటిగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. అందం, తెలివితేటలు సరైన మిశ్రమంలో కలిపితే అంజలిలా ఉంటుందేమో అనిపిస్తుంది నాకెప్పుడు. నీకు తెలుసా, తనలో ఉండే పొగరంటే కూడా భలే ఇష్టం నాకు. ఆ పొగరు కూడా సరిగ్గా నప్పుతుంది తనకి. ఆ షార్ప్ వాయిస్తో పొగరుగా మాట్లాడుతుంది చూడు. నేను ఆ అమ్మాయిని అనే విషయం మర్చిపోయి మరీ సైట్ కొట్టేదాన్ని అనుకో. నాకు తనని కలిసి అసలు తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలని ఉంది. మేమిద్దరం ఒకే మనిషిని లవ్ చేస్తున్నంత మాత్రాన మేమిద్దరం ఒకరిని ఒకరు ద్వేషించుకోవాలని లేదు కదా. అయినా అదంతా గతం. ఇప్పుడు మా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వబోతుంది. అది తెలిసినా కూడా అంజలి అర్జున్ గారిని కావాలి అనుకుంటుందని నేను అనుకోవడం లేదు. షీఈస్ హౌ ఇట్ ఫీల్స్ కదా. అందుకే తనని ఒక్కసారి కలిసి మనసు విప్పి మాట్లాడి ఈ అక్వర్డ్ సిచ్యువేషన్ సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను అంది అభి. వదిన, నువ్వు మీ అన్నయ్య ప్రతిసారి ఇలా మోడర్న్ మదర్ తెరిసేలా బిహేవ్ చేయకు. రిమెంబర్ దిస్ హెల్ థింగ్ దట్ షీఈస్ యువర్ హస్బెండ్స్ ఎక్స్. డ్యూడ్, మీ అన్నకి కానీ ఎక్స్ ఉండుంటే పక్కా దాన్ని చంపి జైలుకి పోయేదాన్ని అంది అక్షత. ఎక్స్ ఉంటే ఏమవుతుంది? నేను ఫస్ట్ అలానే అనుకునేదాన్ని. ఎక్స్ ఉండకూడదు, ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ లవ్ అవ్వాలి అనుకుంటూ. బట్ ఎక్స్ ఉండడం వల్లే అర్జున్ గారు ఇప్పుడు ఇంత మెచ్యూర్ థింగ్స్ని హ్యాండిల్ చేస్తున్నారేమో. మన లైఫ్లోకి వచ్చిన ప్రతి పర్సనల్ వల్ల మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటారు కదా. అర్జున్ గారు కూడా తన వల్ల ఎంతో కొంత మారే ఉంటారు కదా. మనిషిగా ఎంతో కొంత డెవలప్ అయ్యే ఉంటారు కదా అంది అభి. సీరియస్లీ వదిన, నువ్వు బాగా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నట్టున్నావు. అర్జెంటుగా అవన్నీ మీ ఇంటి నుండి బయటకు విసిరేయమని అర్జున్కి చెప్పాలి అంది. సెల్ఫ్ హెల్ప్ కాదు అక్షు, బట్ ఏమో అంజలి అనే మనిషి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్, యూనిక్ అంది అభి. ప్రపంచంలో సవితిని కూడా ఇంతగా పొగిడే మనిషి నువ్వేనేమో అంది అక్షత. అది వినగానే చిన్నగా నవ్వింది అభి.
ఎయిర్ హోస్టెస్ కాఫీ తీసుకుని వస్తే దాన్ని తీసుకుని సిప్ చేస్తూ బిజినెస్కి సంబంధించిన విషయాలేవో మాట్లాడుతుంది అక్షత. అవన్నీ విని తనకి తోచిన సమాధానాలు ఇచ్చింది అభి. నీకు మా ఇంట్లో అంతా బాగానే ఉంది కదా? ఇంకా మీ ఏంటండి వదిన గారు, మనిల్లు అంది నవ్వుతూ. ఐ మీన్ యా సో సారీ, ఏదో అలా అలవాట్లో పొరపాటుగా అనేసాను, ఫీల్ అవ్వకు అంది అభి చిన్నవుచ్చుకుంటూ. అలాంటిదేం లేదు, కానీ ఇందాక నువ్వు మా అన్న గురించి చెప్తుంటే నాకు సందేహం వచ్చింది. మీ అన్న ఎవరిని ప్రేమించలేదు సరే, మీ అన్నని ఎవరినైనా ప్రేమించారా? సపోజ్ నేను మా ఆయన్ని ఎవరి దగ్గర నుండైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉందా అని ఆలోచన అంతే అంది. మా అన్నని నాకు తెలిసినంత వరకు ఎవరూ లవ్ చేయలేదు. ఎందుకంటే అన్న ఒక మంచి బ్రదర్లీ టైప్ కదా. తనకి ఈ ఫ్లర్టింగ్, టచ్గా ఉండడం అవన్నీ నచ్చవు. కాబట్టి పెద్దగా అమ్మాయిలో ఫ్రెండ్స్ లేరు. మేబీ దూరం నుండి చూసి ఎవరైనా క్రష్ ఫీల్ అయి ఉండొచ్చేమో కానీ నాకు తెలీదు అంది నవ్వుతూ. వాళ్ళు మాటల్లో ఉండగానే ఫ్లైట్ హైదరాబాద్లో ఆగితే లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసరికి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాడు అర్జున్. అభి చేతిలో లగేజ్ తీసుకొని ఆర్ యూ ఓకే నౌ అన్నాడు అర్జున్. అని తలూపి అతని చేతిని చుట్టేసింది అభి. ఇంటికి చేరుకోగానే అంజనా గారిని చుట్టేసి పుట్టింటికి రావడం అనే ఫీలింగ్ భలేగా ఉంది. మా వారానికి ఒకరోజు ఇలా ఫిక్స్ అయిపో అంది అక్షత. మీరు కూడా మాతో పాటు అమెరికా వచ్చేయచ్చు కదా అత్తయ్య. మావయ్య ఎలానో బిజినెస్ నుండి రిటైర్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నారు. ఇంకా అంతా నో వరీస్ కదా, మాకు కూడా మీతో కలిసినట్టు ఉంటుంది అంది అభి. మేం రిటైర్మెంట్ తీసుకుంటున్నామని మిమ్మల్ని బాధ్యతల్లోని నెడతామేంటి? మీకు ఇంకా చాలా వయసు ఉంది మా బాధ్యతలు తీసుకోవడానికి. ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన చిన్నపిల్లలు మీరు. లైఫ్ నుండి బ్రేక్ కోరుకుంటున్న పెద్ద పిల్లలు మేం. వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం లేదు కదా. అందుకే మా పాత ఫ్రెండ్స్, క్లాస్మేట్స్తో కలిసి టూర్స్ వేసుకుంటూ మా రిటైర్మెంట్ ఫేజ్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. కాబట్టి కోడలి పిల్ల టెన్షన్ పడకు, మమ్మల్ని ఎప్పటికైనా చూడాల్సింది మీరే అని నవ్వారు అంజన. ఆవిడ భుజం మీద తలవాల్చి అర్జున్ వైపు చూసింది. ఏ మొహం అలా డల్లుగా ఉంది అన్నట్టు సైగ చేశాడు. అంజలి గురించి ఆలోచించి అలా అయిందని చెప్తే అడ్డమైన ఆలోచన చెయ్యొద్దని ఊరికే చెప్పానని తిడతాడేమో అని భయం వేసి ఏం లేదు అన్నట్టు తలూపింది అభి. తనకి ఎందుకో అంజలిని కలవాలని బలంగా ఉంది, కానీ ఎలా? అసలు అంజలి తన మెసేజ్కి రెస్పాండ్ అవ్వడం లేదు కదా అని ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని పంపించారు అంజన. ఏంటి పుట్టింటికి వెళ్ళాక పతిని మర్చిపోయావు అన్నాడు అర్జున్. మీరు మరీ చెప్తారు తెలుసా. గుడ్ మార్నింగ్ అంటే లవ్ సింబల్, బ్రేక్ఫాస్ట్ చేశారంటే లవ్ సింబల్, అమ్మ ఉండిపోమంటుందంటే హహహ అని సింగిల్ లైన్ మెసేజ్ ఇచ్చింది నేనే మరి అంది అభి. నాకు చాటింగ్ ఇష్టం లేదని తెలుసుగా అన్నాడు. మరేమిష్టం? ఇదిగో ఇలా చేతికి అందేంత దగ్గరలో ఉన్న నిన్ను దగ్గరగా తీసుకొని మెత్తగా తగులుతుంటే ఇలా బుగ్గలు గిల్లడం ఇష్టం అని గట్టిగా గిల్లిపడేశాడు అర్జున్. అబ్బా అని ఉక్రోషంగా చూసి ఏవండి మీరేమనంటే నేను ఒక్క మాట అడగనా అన్నాడు. నాకు అంజలిని కలవాలని ఉందండి. ఈ 2 days నుండి అయితే మరీను మిస్సెస్ అభినయ అని తనే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అంది అభి. అభి ప్రెగ్నెన్సీలో తిండి క్రేవింగ్స్ గురించి ఐడియా ఉంది, కానీ ఈ మనుషుల క్రేవింగ్స్ ఏంటి అన్నాడు అర్జున్. ఏమో కలవాలని ఉందండి అంది అభి. చూద్దాం అన్నాడు. వెళ్దాం అంది అభి. ప్లీజ్ అంది. ఓకే ఫైన్ సరే ఇంకా మ్యాటర్ వదిలేయండి అని ముందుకు తిరిగి తన బ్యాగ్లో నుండి అన్నీ తీస్తూ టేబుల్ మీద పెడుతుంటే ఇంత సడన్గా అంజలితో మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది అన్నాడు అర్జున్. తప్పే ఉంది, మీకు తనంటే ఏమంత ద్వేషం లేదు కదా అంది అభి. ద్వేషం లేదా? మీకు తన మీద కోపం ఉంది కానీ ద్వేషం లేదు. తను మీ మొదటి ప్రేమ అర్జున్ గారు. హృదయం లోతుల్లో ఎక్కడో ఒక చిన్న ముద్రగా తనెప్పుడు పదిలంగానే ఉంటుంది. మీరు అంజలి గురించి చెప్పినప్పుడు కూడా నేను అంజలిని ప్రేమించాను అనేది నిజం, అంజలి నన్ను ప్రేమించింది అనేది నిజం అన్నారు చూసారా. అంత గొడవ తర్వాత కూడా అంజలి మిమ్మల్ని లవ్ చేసిందని మీరు నమ్మారు అంటే ఐ కెన్ సెన్స్ దట్ ఫీలింగ్. అక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది, అది సాల్వ్ అయిపోతే అంటుంటే అయిపోతే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా ఇద్దరిని మెయింటైన్ చేయాలా విసుగ్గా అడిగాడు. అలా అని నేను అన్నానా? మనకంటూ శత్రువులు ఎందుకు ఉండాలి అర్జున్ గారు? మన బేబీ భూమి మీద అడుగు పెట్టేసరికి తన్ని ద్వేషించే వాళ్ళు అంటూ ఎవరూ ఉండకూడదు. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు శత్రుశేషం మిగిల్చకూడదని. అందుకే అంది అభి.
శత్రుశేషం మిగిల్చకపోవడం అంటే ఏంటో తెలుసా అన్నాడు అర్జున్. అది ఆ కాలంలో కానీ ఈ కాలంలో ఎవరితో మనకి గొడవలు లేకుండా ప్రశాంతంగా బ్రతకడమే. ఇన్ని రోజులు మనిద్దరమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాం, ఉన్నాం కూడా. కానీ పుట్టే ఆ చిన్న బేబీకి ఏం తెలుసు అర్జున్ గారు? తనని ఎన్ని సంవత్సరాలు మనం ప్రొటెక్షన్ పేరుతో స్వేచ్ఛని హరిస్తూ కూర్చోబెడతాం. అందుకే తనని కలిసి ఈ గొడవని ఇక్కడే ఆపేద్దామని అనుకుంటున్నాను అంది అభి. ఇన్ని రోజులుగా ఆగని మనిషి నువ్వు మాట్లాడితే ఆగిపోతుందా? అది మీ భ్రమ అభి అన్నాడు అర్జున్. మాట్లాడితే కదండి వింటుంది, వినది, తెలిసేది అని అన్నిటినీ బయట పెట్టేసి అర్జున్ వైపు కళ్ళు తిప్పింది. చంపుతా. ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. అభి, నేను ఇండియాలో వదిలేసి వెళ్ళిపోతున్నా చెప్తున్నాను అన్నాడు అర్జున్. ఏంటి బెదిరిస్తున్నారా? హలో, మేము కూడా అప్డేట్ అయ్యాం. మీరు వదిలేసి వెళ్తే అత్తయ్య చేత ఫోన్ చేయించి మిమ్మల్ని రిటర్న్ రప్పిస్తా అంది అభి. వద్దమ్మా, ఈ హ్యాపీ మూమెంట్స్లో ఇలాంటివి అవసరమా మనకి? తను మన బేబీ వరకు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా అన్నాడు అర్జున్. ఈ ఒక్కసారి తనతో మాట్లాడిన తర్వాత కూడా తను అలా బిహేవ్ చేస్తే మీరు చెప్పినట్టే చేద్దాం అర్జున్ గారు అంది అభి. సరే, మీ ఇష్టం. కోపంగా ఉన్నారా? లేదు, 32 పళ్ళు ఇక్కిలించేంత హ్యాపీగా ఉన్నాను. అన్నిటికీ చిరాకు పడుతున్నారు అర్జున్ గారు మీరు. చిరాకు పడేలా బిహేవ్ చేస్తున్నావు అభి నువ్వు, తెలుస్తుందా నీకది అని అరిచి డోర్ గట్టిగా వేసి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. తనేం చేసిందని అతనికి అంత కోపం వచ్చిందో అర్థం కాక బేలగా చూస్తూ ఉండిపోయింది డోర్ వైపు. ఎవరి రూమ్లో వాళ్ళు ఉండడంతో ఎవరికి డోర్ సౌండ్ వినిపించలేదు కూడా. రాత్రి దాటుతున్న అర్జున్ ఇంటికి రాకపోవడం, అభి రూమ్ దాటి బయటికి రాకపోవడం అదోలా అనిపిస్తుంటే ఫుడ్ ప్లేట్లో తీసుకుని లోపలికి వెళ్ళారు అంచనా. రండత్తయ్య అని లేచింది అభి. వాడేడి అంది. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళారు అని నవ్వింది అభి. ఎవరి ఫ్రెండ్స్ని? అదేం క్వశ్చనా అన్నట్టు చూసి అతని ఫ్రెండ్స్ని అంది అభి. ఓ, మధ్యాహ్నం భోజనం చేయడానికి రాలేదు? ఆకలిగా లేదత్తయ్య. ఆకలిగా ఉండదు కానీ భోజనం చెయ్యాలని ప్లేట్ తీసి అభి చేతిలో పెట్టారు అంజన. అప్పటికే తన కన్నీళ్లు ఆవిడ కంట పడకుండా ఉండడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ మొహం తిప్పేస్తుంది అభి. మీ ఇద్దరి మధ్య ఏదైనా అయితే అది మీ మధ్య మాత్రమే ఉండాలి. ఇలా ఏమీ తెలియని వాళ్ళని బాధ పెడతారా అని కడుపు మీద చెయ్యేసి అడిగారు అంజన. లేదు అన్నట్టు తలూపి మొహం కడుక్కొని తింటానత్తయ్య అంది అభి. ఏడిస్తే కాదు, మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయని భుజం మీద తట్టి బయటికి వెళ్ళిపోయారు అంజన. ఆవిడ వెళ్ళగానే మొహం కడుక్కుని ప్లేట్ తీసుకుని బెడ్ మీద కూర్చుంది అభి. అంతలోనే అర్జున్ డోర్ ఓపెన్ చేయడంతో కళ్ళు పైకెత్తి చూసింది అర్జున్ వైపు. డైరెక్ట్గా వెళ్ళి బెడ్ పక్కనే కింద కూర్చున్నాడు అర్జున్. అతని కింద కూర్చోగానే లేచింది అభి. కూర్చో అన్నాడు అర్జున్. మీరెందుకు కింద కూర్చున్నారు? మీదికి రండి అంది అభి. పర్లేదు అభి అని అభి ఒళ్ళు తల పెట్టుకుని బొజ్జలో మొహం దాచుకుని సారీ అన్నాడు అర్జున్. అతని తలలో వేళ్ళు చూపిస్తూ సారీ, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళంలేండి అంది అభి. భోజనం చేశారా? మౌనంగా ఉన్నాడు. నాకు ఆకలి వేస్తుంది అంది. ఇంతవరకు తినకుండా ఏం చేస్తున్నావు అని తల పైకెత్తి అరిచాడు అర్జున్. మీరేం చేస్తున్నారు అంది. అభి, నిజంగా మీరు తింటేనే నేను తింటాను, లేదంటే ఇలానే పడుకుంటాను మొండిగా చెప్పింది. నాకు ఆకలిగా లేదు అన్నాడు. ప్లీజ్ అండి, ఊరికే బ్రతిమలాడించుకోకండి అంది అభి. ఏంటి బెదిరిస్తున్నావా? డౌటా అని అతని తలని వెనక్కి నెట్టి చపాతీ తుంచి నోటి దగ్గర పెట్టింది. ముందు నువ్వు తిను తన వైపు తిప్పాడు అర్జున్. నేను తింటాను, మీరు తెచ్చుకోండి, అసలే పిచ్చి ఆకలిగా ఉంది నాకు అని ఒకటి అర్జున్ నోట్లో కుక్కి గబగబా చపాతీ తింటుంటే సారీ అభి అని అభి పాదం తీసి చేతిలో పెట్టుకుని ఒత్తుతూ చెప్పాడు. ముందు మీరు వెళ్ళండి అంది అభి విడిపించుకుని. నువ్వు అంజలి దగ్గరికి వెళ్తానంటే కోపం వచ్చి అరిచేశాను కానీ నీ ఇష్టం, నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిరా, కానీ నేను తనని నమ్మలేను అభి, అందుకే నీకు తోడుగా నేను వస్తాను అన్నాడు అర్జున్. ముందు మీరు కాళ్ళు వదలండి అని వీపు మీద ఎడం చేత్తో కొట్టింది అభి. మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైందే, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఇలా కొట్టకూడదు, ఏంటి అర్థమైందా అన్నాడు అర్జున్. తినేసి ప్లేట్ పక్కన పడేసి మీ ఫోన్ ఇవ్వండి అంది అభి. వెంటనే తన ఫోన్ తీసి అభి చేతిలో పెట్టాడు అర్జున్. కెమెరా ఓపెన్ చేసి సెల్ఫీ మోడ్లో పెట్టి కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టండి అంది అభి. ఏంటి అన్నాడు అర్జున్. కొంచెం కోపంగా మొహం పెట్టండి అర్జున్ గారు అంది అభి. అతను పెట్టకుండానే మొహం సీరియస్గా అనిపిస్తుంటే ఇద్దరికి సెల్ఫీ తీసి అర్జున్కి ఫోన్ ఇచ్చి మన ఇద్దరి పెళ్లి తర్వాత మీరు నా మీద ఎంత కోప్పడింది ఈరోజే, టెక్నికల్గా మాట్లాడుకుంటుండే ఇది మన ఫస్ట్ గొడవ, అందుకే ఆ ఫోటో
మనం మరెప్పుడు గొడవ పడకూడదు అనుకుంటే ఈ ఫోటో గుర్తుండాలి అని అర్జున్ని హక్ చేసుకుని, నన్ను నమ్మండి ప్లీజ్, నేను సాల్వ్ చేస్తాను అంది అభి. అభి తల మీద ముద్దు పెట్టి దగ్గరగా లాగి, ఐస్ క్రీమ్ తింటావా అన్నాడు అర్జున్. అని తల ఊపింది మహా ముద్దుగా. పద అని కార్ కీస్ తీసుకుని బయటికి నడుస్తుంటే అతని వెనకే బయటికి నడిచింది అభి. అంతా ఓకేనా అన్నట్టు కళ్ళతోని అడిగారు అంజన. ఓకే అన్నట్టు తలూపి అతని చేతిని చుట్టేసింది. బయటికి వెళ్ళగాని, ఎక్కడికి వెళ్ళారు, ఏమైనా తిన్నారా చిన్నగా అడిగింది. ఆఫీస్కి వెళ్ళాను, న్యూ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ హైరింగ్ అవుతుంది ఈరోజు. ఆఫీస్ చూసి చాలా రోజులైందని అలా చూసొచ్చాను అన్నాడు అర్జున్. మాటల్లోని నేచురల్స్ దగ్గర కారాపి దిగమని డోర్ అన్లాక్ చేశాడు అర్జున్. 3వ కప్ ఐస్ క్రీమ్ కూడా నిర్భయంగా కంప్లీట్ చేసి ఇంకొకటి పార్సల్ చేసి అర్జున్ వైపు చూసి బిల్ అని నెట్టింది. కడతాన్ తల్లి అని తీసుకుని పే చేసి పార్సల్ చేయించిన ఐస్ క్రీమ్ తీసుకుని ఇంటికి బయలుదేరారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.